హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరి వందనాలండి. అలాగే మరి ఈ కృపావార్త వర్తమానములు మరి మందిరంలో ఉండి, అలాగే మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి వారికి కూడా మరి నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రతి వారం చక్కని మాటలు కృపావార్త వర్తమానం వింటూ మనం ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం పిల్లరా. అలాగే మరి సంవత్సరంలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఆదివారం కూడా మన అంశం ఏంటంటే ఈ సంవత్సరము అనేటువంటి అంశం మీద మాట్లాడుతున్నాం. మరి ఈ ఆదివారం మనం నేర్చుకునేటువంటి లేక ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే మంచి సంవత్సరం. ఈ సంవత్సరం మంచి సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మరి నేటి మన ధ్యాన వాక్యం ఏంటంటే ఆది కాండము 41వ అధ్యాయము 35వ వచనంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మన ధ్యానాంశము మంచి సంవత్సరం. మన ధ్యాన వాక్యము ఆది కాండం 41వ అధ్యాయం 35వ వచనమును మరి చదువుతాము. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారములకే భద్రము చేయవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క ధ్యాన మాట అంశం ఏమనుకున్నాం? మంచి సంవత్సరం. మరి మంచి సంవత్సరముగా ఈ 2024వ సంవత్సరం మన అందరి జీవితంలో కూడా ఉండాలి. మరి ఎంతోమంది జీవితాల్లో, గృహాల్లో, కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలలో మరి 2024వ సంవత్సరం మంచిగా ఉందో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం నాకు మంచిగా ఉందంటే అన్నవారంతా దేవుని స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని పాస్టర్ గారు మంచి సంవత్సరం అల్లిగా చెప్పించేస్తారు. నా కష్టాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ బాధలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ శోధనలు అక్కడే ఉన్నాయి అని అనుకోవచ్చు. ప్రియులారా, గొప్ప మాట ఏంటంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి ఆరోగ్యం మంచిది, మేలండి. హల్లెలూయా. ఎలాగంటే మంచి ఆరోగ్యం మంచిది. నిజంగా మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు ఉన్న చాలా మంది రేయనక పగలనక కష్టపడి సంపాదించిన మేడలు, మిద్దులు, ఐశ్వర్యాలు అన్ని విడిచిపెట్టి చనిపోయారు. చెప్పండి, అన్ని విడిచిపెట్టి చనిపోయారు. ఏంటి ప్రయోజనం? బైబిల్ చెబుతుంది కదా, ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఆలోచించండి పిల్లరా. ఒకవేళ మీ జీవితంలో ఇది మంచి సంవత్సరం కాదనుకుంటున్నావేమో. ఎందుకు చేత? నేను మేడ కట్టలేదు, విద్యుత్ సంపాదించుకోలేదు, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోలేదు. 2023వ సంవత్సరంలో నేను అనుకున్న కోరికలన్నీ ఈ 2024లో తీరిపోతాయి అనుకున్నాను, ఇంకా ఏం తీరలేదు. ఈ సంవత్సరం నాకు మంచిది కాదు అనుకోవద్దు. దేవుని స్తోత్రం. నిజమే. మానవ మాత్రంలో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు, ఈ నెల మంచిది కాదు, ఈ సంవత్సరం మంచిది కాదు. ఆలోచించండి. చాలా మంది ఆచారాల ప్రకారంగా పోతా ఉంటారు, అలవాట్ల ప్రకారంగా పోతూ ఉంటారు. పోయి ఈ రోజు మంచిదా కాదో చూసుకుంటారు, ఈ వారం మంచిదా కాదో చూసుకుంటారు, ఈ నెల మంచిదా కాదో చూసుకుంటారు, ఈ సంవత్సరం మంచిదా కాదో చూసుకుంటారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా
దేవుని బిడ్డలుగా నీవు ఉన్నట్లయితే అన్ని రోజులు మంచి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఆదికాండం 1-2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు ఎన్ని రోజులు చేశాడండి? 6 రోజులు చేసి 7 రోజులు విశ్రమించారు. 6 రోజులు కూడా మొదటి రోజు చేసిన వాటిని కదా ఒకసారి ఆదికాండం తిందాం. ఒకసారి ఎందుకని మంచిది, కొంతమందికి ఆ డౌట్లు పోతాయి కదా. మంచిదని చెడ్డదని తెలుస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు చూడండి, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దేవుని స్తోత్రం. మొదటి దినం ఏం చేశాడు? ఆయన వెలుగు చేశాడు. ఆ వెలుగు చీకటిని వేరుపరిచి ఆయన మంచిది పగలుగా రాత్రిగా ఏర్పాటు చేసి ఏమన్నాడు? అది మంచిదిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు అయిపోయింది. మొదటి రోజు చేసినప్పుడు మంచిది అన్నాడు. రెండో రోజు చేశాడు, అది మంచిది అన్నాడు. మూడో రోజు చేశాడు, మంచిది అన్నాడు. నాలుగో రోజు చేశాడు, మంచిది అన్నాడు. ఐదో రోజు చేశాడు, మంచిది అన్నాడు. ఆ రోజు చేశాడు, మంచిది అన్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన అన్ని రోజులు కూడా ఏ రోజు కూడా ఈ రోజు మంచిది కాదు అనలేదు. అన్ని రోజులు కూడా మంచివే. దేవుని స్తోత్రం. కాబట్టి మరి అన్ని చదివి ఇంటికెళ్ళే సన్మానం అందుకనే అన్ని చదివితే చాలా టైం అయిపోతుంది అక్కడ. 2 అధ్యాయాలు కూడా చదవడానికి. కాబట్టి పిల్లరా, క్రైస్తవ జీవితంలో అన్ని రోజులు మంచివి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఈ 2024వ సంవత్సరం కూడా మరి నీ జీవితంలో నా జీవితంలో మంచి సంవత్సరం. దేవుని స్తోత్రం. ఎందుకు చేతంటే ఎందరో చూడలేని ఈ దినాలు, ఈ 2024వ సంవత్సరాన్ని చూసే ధన్యత ప్రభు మనకు ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. కాబట్టి మనం ఈ 2024వ సంవత్సరం నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనదిగా నమ్మాలి. హల్లెలూయా. నీకు ఆయుష్ ఇస్తాడని నమ్మాలి, నీకు ఆరోగ్యం ఇస్తాడని నమ్మాలి, దేవుడికి కలిగిన సమస్తంలో అభివృద్ధి చేస్తాడని నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ రాబోయేటువంటి ఈ సంవత్సరం, ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహార ధాన్యములన్నీ కూడా సమకూర్చుకున్నాడు. చూసారా, మనం ఒకవేళ దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. చూడండి, అక్కడ ఒక మంచి మాట. యోసేపు కాలంలో, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చక్కని మాటలు అక్కడ మనం చదువుతున్నాం. త్వరలో కరువు కాలం రాబోతుంది. త్వరలో ఏం రాబోతుందండి? కరువు రాబోతుంది పిల్లరా. కాబట్టి కరువు కాలము వచ్చే ముందుగా ప్రభు వారికి ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరం మంచిదన్నాడు. ఈ మంచి సంవత్సరం, దేవుని స్తోత్రం, దేవుడిచ్చిన మంచి సంవత్సరం ఎప్పుడు నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, దేవునికి ఇచ్చిన రాబడిలో ఎప్పుడప్పుడు ఖర్చు పెడితే అది నీకు మంచిగా ఉండదండి. రానున్న దినాలు మంచిగా ఉండవు. చూడండి, ఇక్కడ ధాన్యములు సమకూర్చమంటున్నాడు. ఆహార పదార్థాలన్నీ కూడా రాబోయేటువంటి సంవత్సరాలు కూడా నీకు మంచిగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన మంచి సంవత్సరములో నీకు ఇచ్చిన కష్టార్జితమును
జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్రం. చాలా మందికి దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, కానీ నిలబెట్టుకోవడం చేత కాదు. చెప్పండి, ఏం చేత కాదు? నిలబెట్టుకోలేరు. పేదరికంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడండి. ఎవరో ఒకరి ద్వారా ప్రోత్సాహం కలిగిస్తాడు మనకి. ఎవరో ఒకరు మన కష్టాల్లో మనం ప్రార్థన చేసుకుంటుంటే, మన బాధల్లో మనం ప్రార్థన చేసుకుంటే, మన శోధనలో మనం ప్రార్థన చేసుకుంటే, ఈ సంవత్సరాన్ని మంచి సంవత్సరంగా చేయాలని ఉద్దేశంతో నీకు మంచి చేయాలని ప్రభువారు ఎవరో ఒక దాతలు పంపుతాడు. నీకు ఉద్యోగం ఇప్పించడమో, వ్యాపారం ఇప్పించడమో, ఏదో రీతిలో నీకు ఒక అవకాశం ప్రభు కల్పించినప్పుడు నీవేం చేయాలి? దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. నీకు మంచి సంవత్సరంగా ఉండాలంటే, ఈ 2024వ సంవత్సరం కూడా నీకు మంచి సంవత్సరంగా ఉండాలంటే, దేవుడు నీకు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, దేవుడు నీవు అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి, ఆయన పరిచర్య చేయడానికి నీకు ఏ అవకాశం అయితే ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుడు ఇచ్చిన దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. ఎలా ఖర్చు పెడతాం చెప్పండి? విచ్చలవిడిగా. ఇక ముందు వెనక ఆలోచించు. డబ్బులు లేకపోతే లేవని బాధపడతాం. తీరా డబ్బులు దేవుడు ఇస్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాం. దేవుడు ఇచ్చిన దానిలో దశభాగం తీయం, ప్రథమ ఫలం తీయం. ఏమీ ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా వచ్చింది కదా అని నీ మనసులో ఏ కోరికలు అయితే కలుగుతాయో, ఏ ఆలోచనలు అయితే కలుగుతాయో వాటన్నిటి ప్రకారం చేసేస్తావు. అది మంచి పద్ధతి కాదు. అలాగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తలంపులతో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, రాబడి కానీ, పాడి పంటలని కానీ నీ జాగ్రత్తగా వాడుకోకపోతే పిల్లగా మరి ఎన్ని సంవత్సరాలు వచ్చినా అవి నీకు చెడ్డగానే కనబడతాయి. మనలో కూడా చాలా మందికి 2024 ఎలా ఉందామా అంటే ఎలా ఉందండి, 2024 కంటే ఘోరంగా ఉందండి అని ఉన్నారు లేదా? ఆ సమస్యలు అలాంటివి, మన కష్టాలు అలాంటివి, ఆ వ్యాధులు అలాంటివి, ఆ బాధలు అలాంటివి. కానీ ఇప్పుడులాగా మరి ఈ సంవత్సరం మరి మంచి సంవత్సరంగా నీకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం నీకు ఎలా ఉండాలండి? మంచి సంవత్సరంగా ఉండాలి. మంచి సంవత్సరంగా ఉండాలంటే పరమజ్ఞాని సొలొమోను గారు చెప్పిన సామెతల గ్రంథ ప్రకారంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. ఇలాంటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. 10 రూపాయలు రాగానే మనం ఎవరి మాటేనో, దేవుని మాట కూడాను. కానీ దేవుడికి ఇచ్చిన ప్రతి రాబడిలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఖర్చు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన రాబడి, దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండి ఈ సంవత్సరం నీకు ఎంతో మంచిగా ఉండాలంటే మొదట నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుత కార్యం అంటది. కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు వారి రాబడిలో, వారి యొక్క ఉద్యోగాల్లో, లేదా వారి యొక్క వ్యాపారాల్లో వారి లక్షలు వచ్చినప్పుడు మరి నన్ను పాస్టర్ గారిని పిలిచి ఆ లక్షలో కట్టు మా చేతిలో పెట్టుకుంటారండి. దేవుని స్తోత్రం. ఖర్చు పెట్టుకోలేదా? వాళ్ళు మాతో చెప్పబోయే మేమేమన్నాం కదా. కానీ ఆ ఆశ చూడండి, పాస్టర్ గారికి పాస్టర్ గారి చేతులు పెడితే వారు ప్రార్థన చేస్తే మాకు దీవెన ఆశీర్వాదం కలుగుతుందని పిల్లల ఆ కట్టలో చేతుల్లో పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. మొన్న మధ్య ఒక సహోదరి పిలిచి అయ్యగారు ప్రార్థన రండి అన్నారు. పెద్ద డబ్బులు కట్ట చేతులు పడేసింది. ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. దేనికోసం అన్నారు? మీరు ప్రార్థన చేసిస్తే ఇల్లుకి మేము డబ్బులు ఇస్తామండి. ఇల్లు కొనుక్కుంటున్నాం,
మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి ఇస్తామండి అన్నారు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుత కార్యం అండి, ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. కొంతమంది పొలాలు కొనుక్కునేటప్పుడు, కొంతమంది స్థలాలు కొనుక్కునేటప్పుడు, కొంతమంది మరి జీతం వచ్చిన ప్రథమ జీతం వచ్చినప్పుడు, ఆ మొదట ఆ నెల జీతం వచ్చినప్పుడు దైవజనం చేతిలో పెట్టి ప్రార్థనలు చేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకు చేతనంటే మనము మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదండి. అందుకే పరమజ్ఞాని సొలొమోను చెప్పారు, మనం దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. ఎవరి చిత్త ప్రకారంగా అండి? దేవుని చిత్త ప్రకారంగా మనం నడిస్తే ఒకవేళ 23వ సంవత్సరం వరకు 2023వ సంవత్సరం వరకు నువ్వు నడిచేవో లేదో నీకు నీ దేవునికి తెలుసు. ఈ సంవత్సరం నీ జీవితానికి ఒక మంచి సంవత్సరంగా ఉండాలంటే మరి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా చెయ్యి. ఎలాగంటే దేవుని చిత్త ప్రకారంగా చేయాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. డబ్బు రాగానే ఒకటి, డబ్బు లేనప్పుడు ఒక ఆలోచన, డబ్బులు వచ్చిన తర్వాత వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. అది కొని, ఇది కొని, అది కొని, ఇది కొని, ఆ అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, అది లేదని. దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా దేవునికి ఎన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇచ్చినా ప్రార్థనా పూర్వకంగానే ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చినది నీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడితే దేవుడు మళ్ళా నీ లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అడుగుతాడు లెక్క? ఇప్పుడైతే మళ్ళా ఈ ఉన్న డబ్బు అంతా అయిపోయి ఈ సంవత్సరం మళ్ళా నాకు అచ్చు రాలేదనో, నాకు బాగోలేదనో, నాకు మంచిగా లేదనో మరలా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడుగుతావు, ప్రభా ఈ సంవత్సరం నాకు చాలా కష్టాలు వచ్చాయి, పాస్టర్ గారు చూస్తే ఈ సంవత్సరం మంచి సంవత్సరం అని వాక్యం చెప్పారు. మరి ఆదికాండం 41వ అధ్యాయము మరి 35వ వచనం ప్రకారంగా ఈ మంచి సంవత్సరం అని చెప్పారు. మరి నాకు ఈ సంవత్సరం నాకు మంచిగా లేదు, ఆశీర్వాదంగా లేదు, మళ్ళీ నన్ను దీవించు ప్రభు అంటే అప్పుడు అడుగుతాడు లెక్క. అమ్మా ఇలాగే గతంలో నువ్వు నా సన్నిధికి వచ్చి, నా మందిరానికి వచ్చి నీ కష్టాలు చెప్పినప్పుడు, నీ బాధలు చెప్పినప్పుడు మరి నిన్ను ఆశీర్వదించాను కదా, నీకు డబ్బు ధనం సహాయం చేశాను కదా, అప్పుడు ఏం చేసావు? ఆ డబ్బుని అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తావు కదా. నీకు ప్రార్థన జ్ఞాపకం రాలేదు, ప్రార్థన పూర్వకంగా ఖర్చు పెట్టాలి, ఏది అవసరమో అది కొనుక్కోవాలనుకునే ఆలోచన లేదప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తావు. మళ్ళా నీకు ఇప్పుడు నీ అవసరం వచ్చిందని అడుగుతాడు. కొంతమంది వ్యాపారాలు చేసేటప్పుడు కూడా ఎలా చేయాలో తెలియదు, వేస్ట్ సామాన్లు కొని పెడతారో అమ్మకం అవ్వవు. పాస్ గారిని అంటారు, అయ్యా ఇది మీ సామాన్ అమ్ముడు అవుతులేదండి అంట. ఆ ఏరియాలో దేవుడికి ఏది ఇవ్వాలనుకున్నాడో దాని కొరకు ప్రార్థన చేయాలి. ఉద్యోగం అంతే, నాకు ఇంక్రిమెంట్ లేవండి, ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ జీతమే ఆ జీతమే ఆ జీతం అంటే నీ జీతం పెరగడానికి నువ్వు దశభాగం అంతే కదా, నీ వ్యాపారం పెరగడానికి నువ్వు దశభాగం ఇస్తే కదా, దేవుడి చిత్త ప్రకారం నువ్వు చేస్తే కదా. కానీ బైబిల్లో పిల్లగా చాలా సార్లు మనం విన్నాం, ఎలీషా కాలంలో ఒక ఆమె తన భర్త చనిపోయినప్పుడు, తన భర్త చనిపోయి చాలా బాధల్లో, కష్టాల్లో, రుణాల్లో ఉంది, చాలా బాధపడుతుంది, తినడానికి తిండి లేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఆమె జీవితం అనుకుంటుంది ఈ సంవత్సరం నాకు మంచిది కాదనుకుందేమో, కష్టాలను బట్టి బాధలను బట్టి ఈ సంవత్సరం నాకు మంచిదిగా లేదు, ఈ సంవత్సరం మంచిది కాదని ఒకవేళ ఆ సంవత్సరాన్ని దూషించిందేమో బైబిల్లో రాయబడలేదు. కానీ ఎందుకంటే మనకు తెలుసు కష్టాలు రాగానే, బాధలు రాగానే దేవుని ఎలా దూషిస్తామో, రోజుల్ని, వారాల్ని, నెలల్ని, సంవత్సరాల్ని ఎలా దూషిస్తామో మనకు తెలుసు. చూసారా, అలా దూషించే ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉండి బాధపడ్డారు, పరిష్కారం దొరకలేదు. ఇంట్లో ఉంటే ఎలా పరిష్కారం దొరుకుతుంది? మీ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మీరు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి. ఒక రోజున ఆ కష్టాలు తట్టుకోలేక, బాధ తట్టుకోలేక చివరికి ఎంత కష్టం అంటే అప్పుల వారు వచ్చి తన 2 కుమారులు కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతాం అంటున్నారు. అప్పు తీరే వరకు కూడా మీ 2 బిడ్డలు కూడా మేము బానిసలుగా వాడుకుంటామని చెప్తున్నారు. దుఃఖం వచ్చింది, ఎన్ని కష్టాలైనా భరించేసింది కానీ
ఎప్పుడైతే తన ఇద్దరు పిల్లల్ని కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతానన్నారో ఏకన్నా ప్రాణం ఊరుకుంటారు చెప్పండి. వెంటనే పరుగున తన భర్త ఏ చర్చికి వెళ్ళాడు ఆ చర్చికి వచ్చేసింది, దేవుని సత్తుకు వచ్చేసింది. మానేసింది. భర్త చనిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, అది చేసి ఇది చేశాడు అనుకుంది, మానేసింది. ఇప్పుడు కష్టాలు పెరిగిపోయి ఎవరు దిక్కులేదు, చెప్పుకోవడానికి బోడు మంది బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శ్రేయభిలాషులు ఉంటారు. కానీ కష్టాలు ఎవరు మనకి దగ్గర రారు. కాబట్టి ఇప్పుడు వంట బ్రతుకు అయిపోయింది. ఈ ఆధారం లేదు. దైవ సన్నిధికి వచ్చింది, దైవ సన్నిధిలో గడిపింది, ప్రార్థన అయిపోయింది, దైవజనులతో మాట్లాడుతుంది. మీరు ఎలా ప్రత్యేక ప్రార్థన చేయించుకుంటారో ఆ బిడ్డ కూడా ప్రత్యేక ప్రార్థన చేయించుకుంటూ తన కష్టం చెబుతుంది దైవజనులతో. అయ్యా మరిదిగో నీ దాసుడైన నీ శిష్యుడైనటువంటి నా యజమాని చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా పిల్లల్ని దాసులుగా తీసుకెళ్ళిపోతారంటున్నారు. బాధపడుతుంది. కానీ ఆమె దైవజనుడి దగ్గర ఏది ఆశించరాలేదు. ఆయన సలహా కోసం వచ్చింది, ప్రార్థన కోసం వచ్చింది. మనమైతే అనుకుంటాం మన కష్టాల్లో పాస్టర్ గారికి నీ కష్టాలు చెప్పి నువ్వు బాగా చెప్పాం, ₹1 కూడా ఇవ్వలేదు, ₹10 ఇవ్వలేదు, ఏమి సహాయం చేయలేదు, మన పాస్టర్ గారు ఏమి ఇవ్వరు అనుకోవచ్చు. ఒక సత్యం చెప్తాను వినండి. మీరు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారని దైవజనులు కేవలం ₹100 ఇచ్చిన, ₹1000 ఇచ్చినా ఎంతకాలం మీకు ఎన్ని రోజులు వచ్చేస్తుంది, ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తుందా ఆ ₹100 ₹1000 ఖర్చు. కానీ ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏ దైవజనులు చూడండి వారు డబ్బులు ఇచ్చినట్లుగా ఉండదు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా అయినా మరి కొత్త నిబంధనలో పేతురు యోహానులైనా అక్కడ మరి దేవాలయం దగ్గర మరి భిక్షం ఎత్తుకున్నవాడు వీళ్ళకు వస్త్రదానము చూసి ₹1000 లేదా ఎంతో ఇచ్చేస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తే పేతురు యోహాను అన్నారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు కానీ మేము కలిగింది ఇస్తామన్నారు. ఎవరు ఇచ్చారు? యేసు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా కష్టాల్లో బాధల్లో వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు, యేసుని మీకు ఇస్తాడు. హల్లెలూయా. అది మీరు నమ్మితే అద్భుతాలు జరిగిపోతాయి. చూడండి, పాత నిబంధనలు స్త్రీ, కొత్త నిబంధనలు అక్కడ ఒక పురుషుడు. ఆయన మరి దేవుని సన్నిధిలో ఏదో ఇస్తారు అనుకుంటే ఏమన్నారు చెప్పండి? నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు. దేవుని స్తోత్రం. నాలా ఒక చేతే అతనికి రోజులు మంచిగా లేవు, మంచి రోజులుగా లేవు, మంచి సంవత్సరాలుగా లేదు. ఇచ్చిందంటే నీ దగ్గర అడుక్కునేవాడు, భిక్షం ఎత్తుకునేవాడు, పాడు లేవు. కాబట్టి దైవజనులు ఇప్పుడు అందరిలాగే ఏదో కూడా వెళ్ళి ఓ 10 20 ఇచ్చేస్తే పాస్టర్ గారు మనం అందరూ ₹10 ఎవరికి ఇచ్చేదా పర్లేదు, మన పాస్టర్ గారు ఇచ్చే మనసు అనుకోవచ్చు. కానీ దైవజనులు ఇక్కడ పాస్టర్ గారు దైవజనులు తాత్కాలికమైన పోషణ గురించి ఆలోచించలేదు, కానీ శాశ్వతమైన పోషణ గురించి ఆలోచించారు. మరి అతనికి ఏదో 10 పాకిచ్చి విడిచిపెట్టడం కాదు, కానీ అతనికి యేసుని గురించి చెప్పి యేసును బలపరిచి స్వస్థపరిస్తే వాడు పని చేసుకుంటాడు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. తద్వారా వచ్చినటువంటి రాబడితో మంచి రోజులు అతనికి వస్తాయి, మంచి సంవత్సరాలకు అతనికి వస్తాయని అక్కడ మరి పేతురు యోహానులు పిల్లల అతనికి కాళ్ళు లోపం అంటే కాళ్ళు ఇచ్చారు. ప్రార్థన ద్వారా కాళ్ళు వచ్చాయి. చర్చిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, చక్కగా కష్టపడుతున్నాడు. ఒక ఆశించకుండా 10 మందికి తాను ఇచ్చేవాడుగా తయారయ్యాడు. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళు దేవుని దగ్గర కూర్చుని నా బతికింతే, ఈ రోజు ఇంతే, ఈ వారం ఇంతే, ఈ నెల ఇంతే, ఈ సంవత్సరం ఇంత అనుకున్నవాడు జీవితంలో ఏ రోజులు వచ్చాయి? మంచి సంవత్సరాలు వచ్చాయి, మంచి నెలలు వచ్చాయి, మంచి వారాలు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీకు కూడా మంచి రోజులు రావాలంటే ఇదిగో మరి అలా చేయాలి. అలాగే పాత నిబంధనలు ఆమె కూడా ఏం చెప్పాడు ఎలీషా గారు? నీవు నీ ఇంటికి వెళ్ళిపోయి నీ పిల్లలు నువ్వు కూడా గదిలోకి వెళ్ళి తప్పేసుకుని ప్రార్థన చేయండి,
మీ ఊరిలో, మీ వీధిలో, మీ ఇంట్లో ఉన్న ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న నూనె చొప్పు ఉందన్నావు కదా, ఆ బుడ్డును అన్నట్లో వలిపి అన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్త సాధ్యమే. నమ్మింది. దావీదు మాట నమ్మింది. ఇదేట నాయన ఆపదలు వస్తే 100 1000 పంపుదాడు అనుకుంటే వీళ్ళు ప్రార్థన చేసుకోమన్నారు కూడా ఏ కార్యం చూడకపోరు. కానీ జీవితం అంతా కలుపుకుని తినడమే. ఇవాళ పాస్టర్ అయిపోయారు, రేపు పొద్దుట ఇంకొక వ్యక్తి జీవితం అంతా అడుకోవడమే. కానీ దైవజనుడు చెప్పాడు, నీవు నీ పిల్లలు నీ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. దేవుని స్తోత్రం. నీకు మంచి రోజులు వస్తాయి, మంచి వారాలు వస్తాయి, మంచి నెలలు వస్తాయి, మంచి సంవత్సరం వస్తుంది. హల్లెలూయా. ఏం ప్రార్థన చేసింది దైవజనుడు చెప్పినట్లుగా. మరి ఆ దైవజనుడు చెప్పినట్లుగానే ఖాళీ పాత్రలన్నింటిలో కూడా ఆ నూనె బుడ్డును ఒలుపుతా ఉంటే పెద్ద పెద్ద గంగాళాలు నిండిపోతున్నాయి. దేవుని స్తోత్రం. అందులో కొంచెం నూనె చొప్పు ఉంది కానీ ఇప్పుడు కేజీలు లీటర్లో మరి నూనె ఇంటి నిండా వచ్చేసింది. హల్లెలూయా. అమ్మ బాబు, ఇప్పుడు మళ్ళా పాస్టర్ గారికి వెళ్ళి చెప్తే పాస్టర్ గారు ఏం అడుగుతారో, ఇందులో దశభావం అడుగుతారో, సంగమని అడుగుతారో అనుకోలేదు మనలాట. దేవుని స్తోత్రం. వెంటనే మనలా దైవజనుని సలహా తీసుకుంది. అయ్యా, మీరు చెప్పినట్లుగా చేస్తాం ప్రభు, ఇప్పుడు నా ఇంటి నిండా నూనె ఇచ్చాడు అనగానే ఆయన అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి సాగుపల్లి కమ్మేసుకో, వచ్చిన డబ్బుతో నీ అప్పులను తీర్చేసుకో, మిగిలిన డబ్బుతో నీవు నీ పిల్లలు సుఖంగా ఉండండి. హల్లెలూయా. కష్టాల్లో, బాధల్లో, శోధనలో, సమస్యల్లో ఉన్నటువంటి ఆమె జీవితంలో మంచి రోజులు వచ్చాయా లేదా? మంచి రోజులు వచ్చిందా లేదా? వచ్చింది. దేవుని స్తోత్రం. అలాగే సత్య దగ్గర అడుక్కునే వారికి, భిక్షమెత్తుకునే వారికి మరి స్వస్థత కలిగినప్పుడు మంచి రోజులు వచ్చాయా లేదా? వచ్చాయి. దేవుని స్తోత్రం. ఎందుచేత వారు వీరు కూడా ఇద్దరు కూడా దేవుని మాట అన్నారు. దేవుని స్తోత్రం. అలాగే నీ జీవితంలో కూడా మంచి రోజులు రావాలంటే, మంచి వారాలు రావాలంటే, మంచి నెలలు రావాలంటే, మంచి సంవత్సరం రావాలంటే దేవుని మాట విను. ఏమండి, ఎవరి మాట అండి? దేవుని మాట వినాలి. ఇదిగో మరి ఇక్కడ మనం ఆదికాండం 41:35 వర్షంలో అదే చదివాం మనం. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చండి. దేవుని స్తోత్రం. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు సమకూర్చుకోవాలి. చెప్పండి, దేవుడికి సమయం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడిని ఆశీర్వదించినప్పుడు సమకూర్చుకోవాలి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు. అది అయిపోతే మళ్ళా దేవుడు ఎవరో ఒకరు మళ్ళా మొగ్గుదలు అనుకోవద్దు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఆగిపోతాయి. చెప్పండి, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఆగిపోతాయి, దీవెనలు ఆగిపోతాయి. చూడండి, ఇక్కడ చరిత్రగా మనం చదివితే త్వరలో రాబోయే సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. ఏ కాలం రాబోతుందండి? కరువు కాలం రాబోతుంది. ఆ కరువు కాలంలో వీళ్ళు భిక్షమెత్తుకోకుండా ఉండడానికి మరి ఐగుప్తు దేశపు అన్యులైనా సరే ఆ దేశంలో భక్తిపరుడు ఉన్నాడు. ఎవరండి? యోసేపు. దేవుని స్తోత్రం. ఎవరున్నారండి? యోసేపు ఉన్నాడు. యోసేపు ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ దేశంలోకి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఆ దేశానికి మంచి సంవత్సరాలు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. అలాగే నీ కుటుంబంలో నీవు ఒక ప్రార్థన పరురాలుగా ఉంటే, ఒక ప్రార్థన జీవితం కలిగిన భార్యగా, భర్తగా, బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే మీకు కూడా మంచి సంవత్సరాలు వస్తాయి. హల్లెలూయా. మీలో భక్తి లేనంత కాలం, ప్రార్థన జీవితం లేనంత కాలం కూడా మీ బ్రతుకులు అలాగుంటే, మీ జీవితాలు అలాగుంటే నాదైనా నీదేనంటే. మనలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం వస్తుందో మన సంవత్సరాలన్నీ మంచి అయిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి బాధలైనా కూడా మన ప్రార్థన మార్చగలదు. కనుక మరి ఈ 2024వ సంవత్సరం నీకు ఒక మంచి సంవత్సరంగా దేవుడు ఇచ్చారు. ఎలాంటి సంవత్సరం అంటే మంచి సంవత్సరం ఇచ్చాడు కాబట్టి మంచి ప్రార్థన పరురాలుగా ఉండు, మంచి క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా ఉండు, క్రమంగా చర్చకురా,
క్రమముగా వాక్యం ధ్యానించు. దేవుని వాక్యంలో బలమైన బిడ్డగా, స్థిరమైన బిడ్డగా ఉండు. నీ జీవితంలో ఏ లోటు రాకుండా, ఏ కొదువ రాకుండా, మరి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా నీకు మంచి సంవత్సరంగానే చేస్తాడు. అలాగంటే ఇదే పాస్టర్ గారు, లోక పరిస్థితులు చాలా తారుమారైపోతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి మెరుగుపడుతుందని ఎలా చెబుతున్నారు మీరు అంటే, నేను కూడా నవ్వే చెప్తున్నాను. 91వ కీర్తనలో ఏమన్నాడు? నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయమేమీ నీకు రాదు. హల్లెలూయా. నువ్వు మనుషులు చూడొద్దు, లోకులు చూడొద్దు, లోకంలో జరుగుతున్న శోధన సమస్యలు చూడొద్దు, గాని విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. హల్లెలూయా. యేసు వైపు చూస్తే ప్రతి వారి జీవితం కూడా మంచి సంవత్సరాలుగానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు గతించినా అన్ని కూడా మంచి సంవత్సరాలుగానే ఉంటాయి. కనుక ఒకవేళ మనలో ఇంకా ఎవరైనా ఈ సంవత్సరం నాకు ఖర్చు రాలేదు, బాగోలేదు అని బాధపడుతుంటే, అలాంటి మాటలు మానేసి ప్రభు సన్నిధికి క్రమంగా వచ్చి నీ మనస్సు మార్చుకుని, నీ బ్రతుకు మార్చుకుని, నీ స్థితిగతులు మార్చుకుని ప్రభులో బలమైన బిడ్డగా ఉండు. ఎప్పుడైతే ప్రభులో బలమైన బిడ్డగా ఉంటావో, నీ బ్రతుకు ఎప్పుడైతే మారిపోతుందో, నీ పరిస్థితులు కూడా అప్పుడే మారిపోతాయి. నీ కష్టాలు పోతాయి, నీ బాధలు పోతాయి. అన్ని మంచి రోజులే, అన్ని మంచి వారాలే, అన్ని మంచి నెలలే, అన్ని మంచి సంవత్సరాలు నీ జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. ఒకవేళ నీ సంవత్సరాలన్నీ కూడా మంచిగా ఉంటే దేవుని స్తుతించు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను దీవించుచున్న కొద్ది, అభివృద్ధి చేస్తున్న కొద్ది నువ్వు దేవుని స్తుతించు. మనకి ఒక నిమిషం మనం మోకరించి ప్రభు సన్నిధిలో, నీకు ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉందా లేదా? అప్పుడే మరి 2024 ఫిబ్రవరి 18వ తారీఖులోకి వచ్చేసాం. ఇప్పటి వరకు ఇంకా ఈ సంవత్సరం నీకు మంచి సంవత్సరంగా లేకపోతే ఇప్పుడైనా ప్రార్థనించు. ప్రభువా, నా కష్టాలు తీసి, నా బాధలు తీసి, నా శోధన సమస్యలు తీసివేసి నాకు మంచి సంవత్సరంగా మార్చు ప్రభువా. ఈ సంవత్సరం నాకు మంచి సంవత్సరంగా మార్చు. ఇంకా నా ముందు 10 నెలలు ఉన్నాయి తండ్రి. ఆ 10 నెలలు కూడా మంచి నెలలుగా నా జీవితంలో ఉండినట్లు ఈ సంవత్సరాన్ని మంచి సంవత్సరంగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఈ 2024వ సంవత్సరం మంచి సంవత్సరం అని ఆదికాండం 41వ అధ్యాయం 35వ వచనం ద్వారా కొన్ని మాటలు క్లుప్తంగా మేము ధ్యానం చేసి ఉంటుండగా, ఈ మంచి సంవత్సరంలో మంచి కార్యములు చేసే బిడ్డగా నన్ను మమ్మల్ని వాడుకోండి. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షం, మీ శాంతి, మీ సమాధానం, మీ దీవెన, మీ ఆశీర్వాదం నాకు మాకు మెండుగా దయచేసి బలపరచమని, ఈ కృపా వర్తమానం వింటున్న ప్రతి వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు కృపావర్తమానములు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ప్రభువైన వందనాలండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.